హాయ్ అండి. హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. ఇవాళ తిరుమలకి సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినటువంటి మాజీ టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం టీటీడీ పైన కొన్ని హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. అంటే టీటీడీ ఈ మధ్య కాలంలో బోర్డులో కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకి తొందరగా దర్శనం కల్పించాలనేది టీటీడీ ఆకాంక్ష. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ఉపయోగించాలని కాదు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా, ఇప్పుడున్న ఇబ్బందుల కారణంగా రోజువారి భక్తులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో వాళ్ళకందరికీ కూడా త్వరితగతిన దర్శనం కల్పించాలా అంటే టీటీడీకి పెద్ద సవాల్గా మారింది. అందువల్ల ఏదో ఒక ప్రయత్నం చేయాలి, ఏదో రకాలుగా దర్శనం కల్పించాలని టీటీడీ ఆలోచన. అందువల్ల ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగించి అందులో ఇప్పుడు ముందు వరుసలో ఉండేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి తద్వారా త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించాలా అనేది టీటీడీ ఆలోచన. దాని ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తూ ఉంది. అయితే ఈ సందర్భంగా టీటీడీ మాజీ ఈవో తిరుమలకి వచ్చి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి వెళ్ళే సందర్భంలో ఆయన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. టీటీడీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తీసుకొస్తాము, ఖచ్చితంగా 2-3 గంటల్లో స్వామివారి దర్శనం కల్పిస్తామని ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టీటీడీ అధికారులు కావచ్చు, చైర్మన్ గారు కావచ్చు, లేదంటే ఈవో వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. బట్ అది ఎలా సాధ్యమవుతుంది, ఏ విధంగా సాధ్యమవుతుంది? నేను ఆ విషయం నాకు తెలిసిన వెంటనే నేను ఆశ్చర్యం వ్యక్తం చేయడం జరిగింది. చాలా కొంతమంది భక్తులు తన దృష్టికి తీసుకొచ్చారు. మరి మీరు కూడా గతంలో, ఎందుకంటే ఆయన కూడా గతంలో టీటీడీ ఈవోగా పనిచేస్తారు, మీరు కూడా గతంలో టీటీడీ ఈవోగా పనిచేస్తారు కదా, మరి ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకోలేకపోయారు అంటూ కూడా తమను కూడా ప్రశ్నించడం జరిగింది. మరి ఆ సందర్భంగా నేను కూడా కొన్ని వాళ్ళకు చెప్పడం జరిగింది. అప్పుడున్న టెక్నాలజీ, అప్పుడున్న పరిస్థితుల కారణంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాము. బట్ ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని టీటీడీలో ఇంప్లిమెంట్ చేసే అవకాశం కష్టము. ఎందుకంటే ఇక్కడికి వచ్చేది ఏదో ఒక 5,000, 10,000, 20,000 మంది కాదు, లక్షల మంది వస్తారు. అదే కాకుండా ఆ లక్షల మందికి సంబంధించి లోపల దర్శనం చేయించడం, మరోవైపు అవన్నీ పక్కన పెడితే తిరుమల ఆలయానికి ఒక చరిత్ర ఉంది. ఎందుకంటే ఏమి చేయాలన్నా, ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా ఆలయం లోపల ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు, అదేవిధంగానే ఎటువంటి కూల్చివేతలు చేయకూడదు, నిర్మాణాలు చేయకూడదు, కూల్చివేతలు చేయకూడదు. ఉన్నటువంటి స్ట్రక్చర్నే, ఉన్నటువంటి ద్వారాలు, ఉన్నటువంటి వ్యవస్థనే నడిపించాలి. ఏ భక్తుడు తిరుమల లోపలికి వెళ్ళాలన్నా, ఆలయం లోపలికి వెళ్ళాలన్నా మహద్వారం నుంచే లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే సుదీర్ఘంగా గత 10-15 సంవత్సరాలుగా నేను తిరుమల సంబంధించి అంటే నాకు అనుభవం ఉంది, జర్నలిస్టుగా ఉన్నాను. అప్పట్లో ఎల్వి సుబ్రహ్మణ్యం అయినా, ఇప్పుడు ఇవాళ ఉదయం మాట్లాడాను కావచ్చు, లేకపోతే అంతకుముందు ఆ సందర్భంలో ఈవోగా జేఈఓగా ఉన్నటువంటి శ్రీనివాసరాజు కావచ్చు, లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి ఈవోలు, చైర్మన్లు వీళ్ళందరూ కూడా, ఎందుకంటే తిరుపతికి సంబంధించి కరుణాకర్ రెడ్డి గారు కూడా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు అప్పట్లో టీటీడీ చైర్మన్గా ఉన్న సందర్భంలో. ఇట్లా ఎంతోమంది రావడం జరిగింది. అప్పుడు బాబురాజు అని, లేదంటే ఆదికేశ్వర నాయుడు అని. ఆదికేశ్వర నాయుడు గారు అయితే అప్పుడు స్వామివారికి సంబంధించి, ఎందుకంటే పైన ఆనంద నిలయానికి బంగారు తాపడంతో ఉంటుంది. ఇప్పటికి కూడా మొత్తం ఆనంద నిలయం అంతా కూడా బంగారు తాపడంతోనే చేశారు. అప్పట్లో దాతలు ఎంతోమంది ముందుకు వచ్చారు, డబ్బు రూపంలో వాళ్ళు ఇస్తే బంగారు అంతా కూడా చేశారు. అదేవిధంగా ఆదికేశ్వర నాయుడు కూడా బంగారు తాపడానికి ఆయన సహకరించారు. ఆనంద నిలయానికి అనంత స్వర్ణమయం, అంటే ఆనంద నిలయం కింద చుట్టుపక్కల, అంటే స్వామివారు ఉన్నటువంటి ఆ ప్రహరి కూడా బయట ప్రాంతం అంతా కూడా అది కూడా బంగారు తాపడంతో చేయించాలనేది ఆయన ఆదికేశ్వర నాయుడు ఎంతో పోరాటం చేశాడు. చైర్మన్గా ఉండి కూడా ఎన్నో రకాల పోరాటం చేశారు. అయితే ఆ సందర్భంగా కొన్ని ఇష్యూస్ రావడం జరిగింది. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆలయం అంటే చుట్టుపక్కల స్వామివారు లోపల ఉన్నారు, స్వామివారి పైన గర్భవాల పైన ఉన్నటువంటి ఆనంద నిలయానికి బంగారు తాపడం చేశారు. అది పక్కన పెడితే ఆ చుట్టూ ఉన్నటువంటి అనంత స్వర్ణమయానికి అక్కడ బంగారు తాపడం చేయాలనేది అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. దానికి ఎన్నో విమర్శలు రావడం జరిగింది. అంటే ఆ ప్రాకారాలు దెబ్బతింటాయి, ఆ ప్రాకారాలపైన ఎన్నో రకాల, అంటే అప్పట్లో రాజుల కాలంలోనే దానిపైన ఎన్నో రకాల అంటే శిల్పులు వాటిపైన స్వామివారికి సంబంధించినటువంటి అంశాలని, అదేవిధంగా పద్యాలని, గేయాలని ఇవన్నీ కూడా దానిపైన ఉన్నాయి. మరి వాటన్నిటిని కూడా దెబ్బతినే అవకాశం అయితే ఉంటుంది. అంటే పురావస్తు సంబంధించి సంపద మనం కోల్పోతాము అని అంటూ కూడా రకరకాల కోర్టులకు వెళ్ళారు. ఆ సందర్భంగా అప్పుడు ఆయన చైర్మన్గా ఉన్నారు కాబట్టి టీటీడీ కూడా దానిపైన, అంటే ఆ వ్యాఖ్యలకి లేదంటే ఆ శిల్పులు రాసినటువంటి ఆ దీనికి సంబంధించి ఎక్కడ కూడా చేరుకోకుండా డిజిటలైజ్ చేసి దానిపైన బంగారు తాపడం చేస్తానన్నారు.
అంటే ఆర్టిఫిషియల్‌గా అంటే అది స్వయంగా కోల్పోతాం కాబట్టి అందువల్ల చాలామంది అప్పట్లో ఆక్షేపణ చేయడం జరిగింది. దాంతో కోర్టుకెళ్లారు. కోర్టుకెళ్ళిన తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టు అది కూడా వెళ్ళింది. దాని తర్వాత సుప్రీంకోర్టు కూడా అంత అవసరం ఏంటి, దాన్ని నిలిపేసేయండి అంటూ కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత ఎంతో ప్రయత్నం చేశారు. సొంత డబ్బుతోనే ఆయన అనంత స్వర్ణమను దానికి బంగారు తాపడం చేయించాలనే ఆలోచన ఆయన ప్రయత్నం చేసినప్పటికి కూడా ఆయనకి ఆ అవకాశం కల్పించలేదు. ఆయన దాని తర్వాత అనారోగ్య కారణాలతో చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎన్నో విమర్శలు, ఎన్నో రకాల సమస్యలు వచ్చాయి. దాని తర్వాత కోర్టులు కూడా ఒప్పుకోకపోవడంతో ప్రభుత్వం కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం ఆపివేయడం జరిగింది. అంటే ఒక చిన్న అంటే ప్రహరీ అంటే గోడలపైన, చుట్టూ ఉన్నటువంటి గోడలపైన ఉన్నటువంటి ఆ శిల్పులు చెక్కినటువంటి శిల్పాలు, లేదంటే అక్కడ రాసినటువంటి ఇవే ఆ పద్యాలు అవన్నీ కూడా వెళ్ళిపోతాయంటేనే అంత జరిగింది. మరి ఆలయం లోపలికి సంబంధించి గంటల వ్యవధిలో స్వామివారిని దర్శనం చేయించాలా అంటే అంత ఆషామాషి విషయం కాదు. అందువల్ల ఆర్టిఫిషియల్ తీసుకొని వచ్చినా లేదంటే వేరే రకాల ప్రయత్నాలు చేసిన అప్పట్లో కూడా ఎక్సలేటర్ ఏర్పాటు చేయాలని, అంటే విమానాశ్రయాల్లో ఎక్సలేటర్లు ఉంటాయి, అంటే మనం దాటుకొని వెళ్ళడానికి అంటే నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది తొందరగా, అట్లా ప్రయత్నం చేశారు. దానివల్ల ఆలయం లోపల అలాంటిగా ఏర్పాటు చేస్తే ఆ ఎక్సలేటర్ ఎక్కిన వెంటనే సర్రని తీసుకొని స్వామిని చూపించుకొని నేరుగా తీసుకొని బయట వచ్చేస్తారు, దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ ఆ ఎక్సలేటర్ ఆ వైబ్రేషన్స్ వల్ల ఆలయానికి ప్రమాదం వస్తుంది. అది కాకుండా సహజంగా స్వామివారికి సంబంధించి ఆలయంలో నేరుగా నడుచుకుంటూ వెళ్తేనే ఆ స్పర్శ ఆ భగవంతుని దగ్గర మనకు భూమికి తగులుతుంది. ఆ స్పర్శ ఆ వైబ్రేషన్ ఆ భక్తునికి ఆరోగ్యంతో పాటు అష్టైశ్వర్యాలు వస్తాయి అనేది భక్తుల విశ్వాసం. అందువల్ల నేచురల్గానే ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున భక్తులు ఆందోళన వ్యక్తం చేసే నేపథ్యంలో ఆ యాక్సిలేటర్ అనేటటువంటి ఆ సిస్టాన్ని కూడా అంటే వద్దనుకొని దాన్ని కూడా పక్కన పెట్టడం జరిగింది. ఇట్లా ఎన్నో రకాల ప్రయత్నాలు. మళ్ళా శ్రీనివాసరాజు గారు జేయుగా ఉన్న సందర్భంలో కూడా ఆలయం లోపల కొన్ని నిర్మాణాలు చేశారు ఆర్టిఫిషియల్గా. అంటే ఐరన్తో ఒకవేళ ఏదైనా సరే అనుకున్న ఘటన జరిగితే వెంటనే లోపల నుంచి భక్తుల్ని, అంటే లోపలికి వచ్చే భక్తులు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే లోపలికి వచ్చే భక్తులు అదే దారిలో వెళ్ళాలి, బయట వచ్చే భక్తులు అదే దారిలో వెళ్ళాలి. అట్లాంటి ఉన్న నేపథ్యంలో ఒకవేళ ఏదైనా సరే ఇష్యూస్ అయితే వెంటనే అదే ఒకవైపు భద్రత పరంగా అని అప్పుడు చెప్పారు. బట్ భద్రత పరంగా ఉండొచ్చు, లేదంటే ఇప్పుడు ఒకే దారిలో లోపలికి వెళ్తారు కాబట్టి అంటే బయట వచ్చేసే భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుని బయట వచ్చే భక్తులకి అక్కడ ఒక ఐరన్తో ఏర్పాటు చేయడం జరిగింది, అంటే స్టెప్స్ లాగా. ఆ స్టెప్స్ నుంచి దిగి ఆ పక్క అప్పుడు బూందీ కౌంటర్ ఉండింది, ఆ బూందీ కౌంటర్ కాడ దిగేసే రకంగా ఏర్పాట్లు చేశారు. దాన్ని కూడా వద్దనుకొని అప్పుడు కూడా వివాదం అయింది. దాని తర్వాత కూడా దాన్ని కూడా వదిలిపెట్టేశారు. ఇట్లా ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా, లేదంటే కొంతమంది చెప్పారు జయ విజయుల కాడ నుంచి దూరంగానే పెట్టేస్తే అటు సైడ్ గోడ కొట్టేసి ఇటు సైడ్ గోడ కొట్టేసి ద్వారాలు పెట్టేస్తే నేరుగా భక్తుడు మాడవీధుల నుంచి నేరుగా దర్శనం చేసుకొని నేరుగా బయట వెళ్ళిపోతాడు కదా, ఇంకా లక్ష కాదు ఇంకొక 1,00,000 మందికి కూడా స్వామి దర్శనం చేయించవచ్చు కదా అని రకరకాలుగా సలహాలు ఇచ్చారు. వాటన్నిటిని కూడా ఎవరు సాహసం చేయలే. వాటన్నిటిని కూడా చేయాలని కానీ ఆలయాన్ని టచ్ చేస్తే అది ఆగమశాస్త్రం విరుద్ధంగా అనర్థాలు జరుగుతాయని పండితులు, అర్చకులు వీళ్ళందరూ కూడా చెప్పడం, మఠాధిపతులు, పీఠాధిపతులు వీళ్ళందరూ కూడా చెప్పిన నేపథ్యంలో దాన్ని నిలుపుదల చేయడం జరిగింది. ఇట్లా ఏది వద్దు, ఏ ప్రయత్నాలు వద్దు, ఉన్నదాన్ని వ్యవస్థని నీట్గా ముందుకు తీసుకెళ్దామని దాని తర్వాత ఈఓలు, చైర్మన్ వీళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేసి చేస్తూ వస్తున్నారు. కానీ ఈసారి మాత్రం కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత టీటీడీ కొన్ని వినూత్న కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే హోటల్స్ అని ఇట్లా రకరకాల వీటిలో పారదర్శకత తీసుకొస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ స్వామివారి దర్శనానికి సంబంధించి కూడా ఇన్ని గంటల క్యూ లైన్లో వేచి ఉండే పరిస్థితి లేకుండా వాళ్ళకి ఏదైనా సరే చేస్తే బాగుంటుంది ఆలోచనతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే ఇంక మరో 2-3 తరాల వరకు కూడా, అంటే దాదాపు 30-40 సంవత్సరాల వరకు కూడా టెక్నాలజీలో ఇప్పుడు లేటెస్ట్గా ఉండేది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీని ద్వారా ఏదైనా సరే చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో ప్రయత్నాలు చేస్తారు. తప్పులేదు, ప్రయత్నం చేయడం తప్పులేదు. కానీ ఇక్కడ ఎంత మనం సాంకేతికంగా ముందుకెళ్ళినా కూడా మనం దాన్ని డెవలప్ చేసుకోవాలా అంటే, దాన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయాలా అంటే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ కూడా సహకరించాలి. అట్లా పరిస్థితి అక్కడ లేదు. ఎందుకంటే ఇది ఆగమ శాస్త్ర విరుద్ధం, ఆగమాలు అడ్డు వస్తాయి. అదేవిధంగానే భక్తుల మనోభావాల అంశం లోపల ప్రతి భక్తుడు కూడా స్వామి సన్నిధిలో నేరుగా అలానే వెళ్ళి చూసి దర్శనం చేసుకోవాలని వాళ్ళు ఇష్టపడతారు. బట్ ఏ విధంగా చేస్తారు ఏందనేది
ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సరే, ప్రయత్నాలు చేస్తున్న తరుణంలోనే ఒక్కసారిగా మాజీ ఈవో బ్లాస్ట్ అవ్వడం జరిగింది. నాకు చాలామంది భక్తులు మెసేజ్లు పెడుతున్నారు, ఫిర్యాదులు చేస్తున్నారు, చెప్తున్నారు, అవునండి గతంలో మీరు కూడా ఈవోగా పనిచేశారు కదా, మరి మీరు అలాంటి వాళ్ళు కూడా చెప్పచ్చు కదా, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏ విధంగా ఎలా సాధ్యం, ఇప్పుడున్నటువంటి స్ట్రక్చర్లో, ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో ఆలయం లోపలికి భక్తులు ఏ రకంగా 2-3 గంటల్లో లోపలికి తీసుకెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది అన్నట్టు కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే మహద్వారం నుంచి ప్రతి భక్తుడు ఆలయం లోపలికి వెళ్ళి బయట రావాలంటేనే విఐపిగా వెళ్ళిన భక్తులు ఆ ప్రోటోకాల్లో దర్శనం తప్ప మిగిలిన విఐపీలుగా వెళ్ళే లైన్లో వాళ్ళు వస్తేనే దాదాపుగా 2 గంటల సేపు పడుతుంది. ఇంకా సామాన్య భక్తులు మహద్వారం నుంచి, అంటే మహద్వారం వెలుగు పక్కన పెట్టేస్తే, వాళ్ళు ఎంత సమయం బయట ఉన్నారో అదంతా కూడా పక్కన పెట్టేస్తే, ఎందుకంటే స్టార్టింగ్ సర్వదర్శనం కంపార్ట్మెంట్లోకి వెళ్ళాలి, లేదంటే వాళ్ళకున్న దర్శన టికెట్లతో వెళ్ళాలి, ఆ లైన్లోకి వెళ్ళి అక్కడ నుంచి కంపార్ట్మెంట్లోకి వచ్చి కంపార్ట్మెంట్ నుంచి చెక్కింగ్ ఇవన్నీ జరిగిన తర్వాత నేరుగా దాని తర్వాత క్యూ లైన్లో మహద్వారం వరకు వస్తారు. అది 10 గంటలు పట్టచ్చు, 15 గంటలు పట్టచ్చు, 20 గంటలు పట్టచ్చు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి దర్శన టికెట్ల విధి విధానం, అదేవిధంగానే వాళ్ళు వచ్చిన సందర్భంలో ఇక్కడ రష్, ఇవన్నీ కూడా చూసుకుంటే, అయితే మహద్వారం నుంచి ఇలా భక్తులు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటేనే విఐపీ లైన్లో 2-3 గంటలు పడుతుంది. ఇంకా సామాన్య భక్తులకు వచ్చి దాదాపుగా ఆడనే ఒక 4-5 గంటల సమయం పడుతుంది. ఇంత సమయంలో ఉన్న నేపథ్యంలో మరి వీళ్ళకి అందరికీ ఎట్లా సాధ్యమవుతుందంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇవన్నీ కూడా ప్రయత్నాలే. అలాంటి ప్రయత్నాలు చేయడం కంటే ఉన్న వ్యవస్థని ఇంకా కూడా కొంచెం దాన్ని మెరుగుపరిచి ఇంకేదైనా సరే తీసుకొని వస్తే బాగుంటుందనే అభిప్రాయం మాత్రం ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పడం జరిగింది. చైర్మన్ గారు ఎంతో అనుభవజ్ఞులు, అదేవిధంగా ఈవో గారు కావచ్చు, అధికారులందరూ కూడా, ఆయన కూడా తప్పుగా ఏం మాట్లాడలేదు, కానీ ఉన్న సిచ్యువేషన్ను ఇవన్నీ ఉన్నాయి. బట్ వాటి మీద దృష్టి పెట్టి టైం వేస్ట్ చేయకుండా ఉన్న వ్యవస్థలోనే ఇంకేదైనా సరే కొన్ని మార్పులు చేర్పులు తీసుకొని వచ్చి భక్తులకి అందరికీ కూడా మంచి చేస్తే బాగుంటుందని ఆయన మంచి మాటే చెప్పారు. ఎక్కడ కూడా విమర్శలు అనేది కాదు, అది మంచి మాటలే చెప్పారు. సో ఆ రకంగా కూడా మీరు ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడున్న వ్యవస్థలో ఆర్టిఫిషియల్ నేను తప్పు పట్టట్లేదు, కానీ బట్ ఇక్కడ తిరుమల ఆలయంలో మాత్రం దాని ఇంప్లిమెంటేషన్ అనేది అది అసాధ్యం అనేది మాత్రం చాలా క్లారిటీగా చెప్పారు. సో చూద్దాం, ఇది ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక చర్చకు దారితీసింది. టీటీడీ ఒకవైపు ఏఐని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంటే, మరోవైపు ఒకసారిగా టీటీడీలో ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసి ఒక సుదీర్ఘమైనటువంటి సీనియర్ అధికారిగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు తిరుమలకు వచ్చిన సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇక్కడెక్కడ కూడా ప్రభుత్వాన్ని తప్పుపట్టలేదు, టీటీడీని తప్పుపట్టలేదు, ఎవరిని తప్పుపట్టలేదు. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తిరుమల ఆలయంలో అసాధ్యం అనేది మాత్రం ఆయన చాలా క్లారిటీగా చెప్పారు. చూద్దాం మరి టీటీడీ ఏం చేస్తుంది, ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్తుందో.